నుంచి జరిగినటువంటి తెలంగాణ మలి ఉద్యమంలో మరి అనేక మంది సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని మరి ఎంతోమంది విద్యార్థులు వివిధ రకాల కుల వృత్తుల వాళ్ళు కులాలకు మతాలకు అతీతంగా పేద పిక్కి ధనవంతులైనటువంటి భేదం లేకుండా అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తరుణంలో మన ఉస్మానియా నుంచి ఒక ఎగిసిపట్టినటువంటి వేగు చుక్కలాగా ఎగిసిపట్ట మన మిత్రుడు పెద్దలు గౌరవనీయులు దరువు ఎల్లన్న గారి యొక్క పాటతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసినటువంటి సంగతిని మనం మర్చిపోరాదని మనవి చేస్తూ ఉన్నారు. మరి ఈ పాట వీరులార వందనం అనే ఒక పాట అద్భుతమైన రీతిలో తెలంగాణ 4 కోట్ల ప్రజల హృదయాలకి సరాసరి చొచ్చుకొని పోయి ఆ పాటను పాడినటువంటి పెద్దలు దరువు ఎల్లన్న గారికి మరి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలంగాణ ఉద్యమాలు తెలియజేస్తూ మరి వారి పాడిన సందర్భంగా ఈ రోజుకు సరిగ్గా 20 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంగా మరి 20 తారీఖు నాడు హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో జరిగే ఈ దరువు జాతర అనే కార్యక్రమానికి మన గౌరవనీయులు పెద్దలు శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దరువు జాతరను విజయవంతం చేయవలసిందిగా యావత్ తెలంగాణ ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఉద్యమాలను సమర్పించుకుంటాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అమరులారా వందనం, వీరులారా వందనం, అమరులారా వందనం, పాదాలకు వీరులారా వందనం, అమరులారా వందనం, పాదాలకు వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాము కోరు దండం పెడుతాం, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు. ఈ పాట రాసినటువంటి డాక్టర్ దరువు ఎల్లన్న గారు దరువు ఈ ఉద్యమ సంస్థను స్థాపించి 25 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో వీరులారా వందనటువంటి పాట ఇంత చిన్న పిల్లల నుంచి ముసలుల వరకు కూడా పాడుతున్నటువంటి ఈ పాటను రాసినటువంటి దరువు ఎల్లన్న 25 సంవత్సరాల పండుగ ఏదైతే ఉన్నదో దాన్ని హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈ నెల 20 తారీఖు నాడు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి మన మంత్రివర్యులు ఏదైతే మన సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి వివేక్ గారు, మంత్రి శ్రీధర్బాబు సార్ గారు, వీళ్ళందరూ కూడా అడ్డూరు లక్ష్మణ్ సార్ గారు, వీళ్ళందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఈ పాటకు ఆ రోజు ఇదివరకు ఎప్పుడైతే ఈ పాట గతంలో తెలంగాణ ఉద్యమంలో పాడుతున్నటువంటి పాట ఏదైతే అంజన వాడింటి పాట క్యాసెట్లో, దాన్ని ఇప్పుడు మోడర్న్ మ్యూజిక్ తోటి మళ్ళీ అందరూ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే పాపులర్ సింగర్స్ ఉన్నారో వాళ్ళందరితో ఒక్కొక్క చరణము పాడించి గద్దారి నర్సిరెడ్డి కావచ్చు, ఏపూరు సోమన్న కావచ్చు, ఇంటపల్లి సురేంద్రన్న కావచ్చు, ఏలార గంగా కావచ్చు, మాట తిరుపతన్న మరియు దరువు ఎల్లన్న, దరువు అంజన్న, వీళ్ళందరూ కూడా మళ్ళా
కొత్తగా పాటను పాడి దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఆ రోజు దాన్ని ఆ యొక్క సభలో ఆవిష్కరించుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణ కవులు కళాకారులు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు వీళ్ళందరూ కూడా గజ్జ కట్టి గోషి గొంగడేసి గ్రామ గ్రామాన పోయి ప్రజలను చైతన్యం చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఇదొక ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి వాస్తవానికి మనం ఈ తెలంగాణ రాష్ట్రం మన కళ్ళ ముందర రావడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర పోషిస్తూ అదేవిధంగా దరువు అనేటువంటి సంస్థ అది ఒక సాహిత్యానికి సంబంధించినటువంటి పాటలు పాడుతూ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమంలో ఇది సాహిత్య రంగంలో రెండు రంగాల్లో కూడా ఈ దరువు సంస్థ అనేటువంటిది పాల్గొన్నది తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి ఇప్పుడు ఈ దరువు సంస్థతో పాటుగా అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో, సాంస్కృతిక సంఘాలు, వీటన్నిటినీ కూడా గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు ప్రజలు విద్యార్థులు మేధావులు న్యాయవాదులు అందరూ కూడా ఆ సభకు రావాలి, సభను విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి ఒకటే పాట అని నేను అంటలేదు, కానీ తెలంగాణ ఉద్యమంలో ఈ ఒక్క పాట మాత్రము విద్యార్థి అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తు చేసింది. కాబట్టి అమరవీరులకు జోహార్లు అర్పించాలంటే నిజమైనటువంటి జోహార్లు మనము 20 తారీఖు నాడు అక్కడ అర్పించి ఖచ్చితంగా ఎంతమంది అయితే ఉంటామో దాదాపు 2000 మంది 2500 మంది ఎంతమంది ఉంటే అంతమందితో సామూహికంగా వీరులారా ఉన్నటువంటి పాటను సామూహికంగా పాడుకుందాం. ఖచ్చితంగా అందరం కూడా అక్కడ కలుసుకుందాము. మీరందరూ కూడా అక్కడికి రావాలని చెప్పి తెలియజేస్తా ఉంటాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, ప్రజా కళలు, ప్రజా కళలు.